అయితే నేనేం చెప్పానంటే, డబ్బులు ట్రేడింగ్లో పెడితే డబల్గా వస్తాయని చెప్పాను. ఉమ్, అందుకు వాడు ఒప్పుకున్నాడు. ఏంటమ్మా నీకెందుకీ పని? అసలు బావ ఎంత డబ్బులు తీసుకొచ్చాడో? 15 లక్షలు తీసుకొచ్చాడే. మరా డబ్బులు తీసుకున్న వాళ్ళు కరెక్ట్గా తిరిగిస్తారా? అసలు డబ్బులు డబుల్గా ఎలా తిరిగొస్తాయి? నువ్వు చెప్తుంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. అవునే, నిజం చెప్పాలంటే ఆ డబ్బులు నేను కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నా. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావ్? అవునే, నువ్వు హయ్యర్ స్టడీస్ కోసం ఫారెన్కి వెళ్ళి చదువుకోలన్నావు కదా, వాటన్నిటికీ నీకు డబ్బులు కావాలి. నీకు స్టడీ అయిపోయిన తర్వాత ఒక మంచి అబ్బాయిని చూసి నీకు పెళ్లి చెయ్యాలి. ఇంత డబ్బుకి నేనెక్కడికి వెళ్ళను? అందుకే ఆ డబ్బులు మన దగ్గరకొస్తే ప్రశాంతంగా ఉండొచ్చు. అందుకే ఆ డబ్బులు ట్రేడింగ్లో పెట్టాలని అబద్ధం చెప్పి తీసుకున్నాను. అవునా? సరే, 1 ఇయర్ తర్వాత బావ డబ్బులు తిరిగడిగితే ఏం చేస్తావ్? అలా అడిగితే ట్రేడింగ్ వ్యాపారంలో నష్టం వచ్చిందని చెప్తాం. ఏంటమ్మా ఇలా చెప్తున్నావు? ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. నీమీదున్న నమ్మకంతోనే బావిక్కడికొచ్చాడు. తన్నిలా మోసం చేయడం అస్సలు కరెక్ట్ కాదమ్మా. ఏయ్, ఏది మంచో ఏది చెడో అంతా నాకు తెలుసు. నువ్వు నాకేం చెప్పద్దు. నువ్వు సైలెంట్గా ఉండు. నీ పనేంటో నువ్వు చూసుకో. దీని గురించి వాడితో అస్సలు మాట్లాడకు, సరేనా? ఉమ్, సరే. ఏమే, రేపు ఆదివారం నీ సెలవుదినమే కదా? అవునమ్మా. సరే, రేపు నా ఫ్రెండ్ కూతురికి పెళ్ళుంది. అందుకు నేను వెళ్తాను. నేనొచ్చే వరకు మీ బావని బాగా చూసుకో, సరేనా? ఏంటమ్మా ఇంత లేటుగా చెప్తున్నావు? అయితే నీకు 10 రోజులు ముందు చెప్పాలా ఏంటి? ఉదయమే వెళ్ళి త్వరగా వచ్చేస్తానులే, సరేనా? సర్లే. పడుకో. ఉమ్. పల్లవి, ఉమ్. నేను పెళ్ళికి వెళ్తున్నాను. దా వచ్చి డోర్కి లాక్ వేసుకో. రా. సరే అమ్మా, నువ్వెళ్ళు, నేను లాక్ చేసుకుంటా. సరే, మర్చిపోవద్దు. ఓకేనా? నిద్రపోకు, వచ్చి డోర్ లాక్ చేసుకో. బావా, 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 తెల్లారింది, లేవండి. లేవండి బావా. చెప్పు పల్లవి. ఏంటి బావా, నీకిక్కడ బాగా నిద్రపడుతున్నట్టుంది? కొంచెం టైర్డ్గా ఉంది పల్లవి, అందుకే బాగా నిద్రొస్తుంది. సరే బావా, టీ తాగు. అక్కడ పెట్టేసెళ్ళు, కొంచెంసేపు అయిన తర్వాత తాగుతాను. సరే. అవును, నువ్వు తీసుకొచ్చావేంటి? అత్తయ్య ఎక్కడికి వెళ్ళింది? అమ్మ వాళ్ళ కూతురు ఫ్రెండు పెళ్ళుంటే వెళ్ళింది. ఈ రోజంతా నేనే నిన్ను చూసుకోవాలి. ఓ, ఓకే. నేను టీ తాగి టిఫిన్ రెడీ చేస్తాను, నువ్వు త్వరగా వచ్చే బావా. ఓకే. ఉమ్.
సరే బావకి ఈరోజు స్పెషల్గా ఏం చేద్దాం? సరే ఫ్రిడ్జ్లో ఏముందో చూద్దాం. ఉమ్, పల్లవి. బావా ఉమ్, రా వచ్చి టిఫిన్ చేయి. ఏం చేసావు? పొంగణాలు చేశాను బావా. ఓ, నువ్వు పొంగనాలు కూడా చేస్తావా? ఏంటి బావా అలా అంటున్నావు? నాకు వంటలన్నీ బాగా తెలుసు. చదువుకుంటూ ఇన్ని వంటలు నేర్చుకున్నావంటే గ్రేట్. అదే బావా ఈ పల్లవి అంటే. మ్మ్హ్మ్. బావా నువ్వు తిన్న తర్వాత నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. అవునా? పర్లేదు. ఏంటో ఇప్పుడే చెప్పొచ్చు కదా. లేదు బావా, నువ్వు ముందు ప్రశాంతంగా టిఫిన్ చేయి, తర్వాత మాట్లాడుకుందాం. సరే, నువ్వు కూడా కూర్చొని తినొచ్చు కదా. వెళ్ళి ప్లేట్ తెచ్చుకో. ఉమ్, సరే. మ్మ్. పల్లవి, ఉమ్, ఇందాకేదో చెప్తానన్నావు, ఏంటది? బావా నువ్వు వ్యాపారం చెయ్యాలని తీసుకొచ్చిన డబ్బులు అమ్మకిచ్చావా? అవును, అత్తయ్య తనకి తెలిసిన వాళ్ళకిచ్చి వాళ్ళతో ట్రేడింగ్లో పెట్టించి డబుల్ చేసి ఇస్తానని చెప్పిందే. అండ్ అంతేకాదు, నేను నాకిచ్చి పెళ్లి కూడా చేస్తానని చెప్పిందే. అవునా? అమ్మ చెప్పిందంతా అబద్ధం. అదంతా నువ్వు నమ్మకు. ఆ, ఏం మాట్లాడుతున్నావు పల్లవి నువ్వు? అవును బావా, అమ్మ చెప్పిందంతా నిజం కాదు. నీ దగ్గరున్న 15 లక్షలు తీసుకోవాలని ఇలా అబద్ధం చెప్పింది. ఏంటి పల్లవి, నువ్వు చెప్తుందంతా నిజమేనా? అవును బావా, నిన్న రాత్రి అమ్మ నాతో ఈ విషయాలన్నీ చెప్పింది. నీ దగ్గర్నుంచి డబ్బులు ట్రేడింగ్ కోసమని తీసుకొని నీ దగ్గర్నుంచి డబ్బులు కొట్టేయాలని ప్లాన్ చేసింది. ఆ డబ్బులతోనే నన్ను హైయర్ స్టడీస్ కోసం ఫారెన్కి పంపించి ఆ తర్వాత ఎవరైనా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటోంది. అవునా? ఇదే నిజమైతే నేనే ఇచ్చేవాడిని కదా. కానీ అత్తయ్య ఎందుకు ఇలా చేసిందే? ఏమో బావా, నీతో చెప్పాలనిపించింది, చెప్పానంతే. సరే నువ్వొక పంచెయ్. ఎలాగైనా అమ్మ దగ్గరున్న డబ్బులు తీసుకొని నువ్వనుకున్నట్టుగానే క్యాబ్ తీసుకొని వ్యాపారం స్టార్ట్ చెయ్. ఎవ్వరైనా ఎక్కడైనా ఒక్క సంవత్సరంలో డబ్బులు డబుల్గా ఇస్తానని చెప్తే నమ్మకండి. ఇదంతా ఫ్రాడ్ పని. లేదు, నేను అత్తయ్య చెప్పింది కాబట్టే నమ్మాను. అమ్మే కాదు, ఎవరు చెప్పినా ఇలాంటివి నమ్మకూడదు. సరే పల్లవి, అత్తయ్య వచ్చాక నేను మాట్లాడతాను. సర్లే బావా, చూసుకో. ఇంకో విషయం బావా, అమ్మ నీకు నన్నిచ్చి పెళ్లి చేస్తానని కూడా అబద్ధం చెప్పింది. నీతో మాత్రం ఒక విషయం చెప్తాను. నేను నాతో పాటు చదువుకునే ఇంకొక అబ్బాయిని ప్రేమిస్తున్నాను బావా. నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. ఈ విషయం అమ్మకు కూడా ఇంకా తెలియదు. నా గురించి అమ్మ మీతో ఏం చెప్పినా మీరు నమ్మకండి. సరే, ఓకే. ఇప్పుడే నాకు అత్తయ్య ఏంటో అర్థమవుతుంది. అత్తయ్య, ఉమ్, మీరిలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఏంటల్లుడు, నువ్వేం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావడం లేదు. అత్తయ్య, మీరు నా దగ్గర నుంచి 15 లక్షలు తీసుకున్నారు కదా, అసలు అవి నిజంగానే మీరు ట్రేడింగ్లో పెట్టారా? ఎందుకలా అడుగుతున్నావ్? నిజంగా ట్రేడింగ్లోనే ఇచ్చాను. 1 సంవత్సరం తర్వాత అవి తిరిగి నీకు డబుల్గా వస్తాయి. లేదత్తయ్య, నాకంతా తెలుసు. నా దగ్గర నుంచి 15 లక్షలు కొట్టేయడానికే కదా మీరు ఇదంతా ప్లాన్ చేసిందే.
మీరు నన్ను అడిగినా కూడా నేను ఆ డబ్బులు ఇచ్చేవాడిని అత్తయ్య. అలాంటప్పుడు ఇలా అబద్ధం చెప్పి తీసుకోవడం ఎందుకు చెప్పండి? ఇలా చూడల్లుడు, నేను అబద్ధం చెప్పి నీ దగ్గర డబ్బులు తీసుకున్నానని నీతో ఎవరు చెప్పారు? నేనే చెప్పాను. ఏంటే, నువ్వెందుకే ఇలా చెప్పావు? నేను ట్రేడింగ్ కోసమే కదా డబ్బులు వాళ్ళకిచ్చింది. అమ్మా, నువ్వే కదా నిన్న రాత్రి ఇలా చెప్పావు. మర్చిపోయావా? అదే నేను బావతో చెప్పాను. ఓహో అదా, నేనేదో అలా సరదాగా చెప్పాను. అదే నిజమనుకుని నువ్వు మీ బావతో చెప్పావా? ఏంటమ్మా, నీకిదెంత సరదాగా ఉందా? బావా వాళ్ళమ్మా నాన్న లేరని సిటీకొచ్చి ఏదైనా వ్యాపారం చేసుకుని బతుకుదామనుకున్నాడు. ఆయన డబ్బుల్ని మోసం చేసి తీసుకోవడం నీకు సరదాగా ఉందా? లేదే, నేనా డబ్బులు తీసుకోలేదు. ఉమ్. మొత్తం ట్రేడింగ్ కోసమే ఇచ్చాను. లేదమ్మా, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు ఎలాగైనా ఆ డబ్బుని బావకి తిరిగిచ్చేయ్. డబ్బులు ఎవరికైనా ఇస్తే ఒక సంవత్సరంలో డబ్బులుగా ఎలా తిరిగిస్తారు? అస్సలివ్వరు. అందుకే చెప్తున్నాను, బావ డబ్బులిచ్చేయ్. అవునత్తయ్య, మీరు నా డబ్బులు నాకు తిరిగిచ్చేసేయండి. మీరు నాకు మంచి చేస్తారనుకున్నాను గాని మీరసలు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు. మీ మీద నమ్మకం పెట్టుకుని వచ్చిన వాడిని మీరిలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు అత్తయ్య. మీరు చేసింది చాలా నమ్మక ద్రోహం. దయచేసి ఇలా ఎవ్వరికీ చేయకండి అత్తయ్య. ఒకవేళ మీకు ఏదైనా అవసరమైన డబ్బులు కావాల్సొస్తే నేనే మీకు ఇచ్చేవాడిని. ఉమ్. కానీ ఎందుకు నన్ను మోసం చేసి ఆ డబ్బులు తీసుకున్నారు? చెప్పండి అత్తయ్య, ఇలా ఎందుకు చేశారు అత్తయ్య? నేను మీ మీద పెట్టుకున్న నమ్మకం విలువ కేవలం 15 లక్షలేనా? కేవలం డబ్బు కోసం మీరిలా ప్రవర్తిస్తారని నేను అస్సలు అనుకోలేదు అత్తయ్య. మీరు ఇప్పటికైనా నా డబ్బులు నాకు తిరిగిచ్చేసేయండి. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. సొంత ఊర్లో బతకలేక సిటీకి వచ్చి బతుకుదామని పొలం అమ్మి డబ్బులు తీసుకొచ్చాను. ఆ డబ్బే నాకున్న నమ్మకం. నా జీవితం కంటే మీకు ఆ డబ్బే ముఖ్యం అనుకుంటే మీరే ఉంచుకోండి. ఎందుకంటే నేను హెల్దీగా బానే ఉన్నాను. నేను ఎలాగైనా బతికేస్తాను, ఏ కష్టం వచ్చేసుకొని. ఇంతకు మించి మాట్లాడడానికి ఏం లేదు. సరే అత్తయ్య, నేను వెళ్తాను. అల్లుడు ఆగు. సారీ అల్లుడు, నేను తప్పు చేశాను. ఏదో డబ్బు మీద అత్యాశతో నీ దగ్గరున్న డబ్బులు ఎలాగైనా తీసుకోవాలని నేననుకున్నాను. కానీ చాలా ఇబ్బందుల్లో పొలం అమ్మి ఇక్కడికొచ్చావని నేను ఆలోచించలేదు. నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకానికి ద్రోహం చేయాలనుకున్నాను. సారీ అల్లుడు. నీకు నేను నీ డబ్బులు తిరిగిచ్చేస్తాను అల్లుడు. హలో, ఆ, హలో, చెప్పండి మేడం. మా అల్లుడు డబ్బులు తిరిగి అడుగుతున్నాడు, వెంటనే తీసుకురండి. అయ్యో, అలాగా? ఉమ్, ఆయన ఏదో ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేయాలనేగా ఇచ్చారు. ఇప్పుడు ఏమైంది? వద్దండి, మీరు వెంటనే తీసుకుని రండి. సరే మేడం, ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి, నేను తీసుకొస్తాను. ఉమ్. తెస్తున్నారు అల్లుడు. ఉమ్. ఆ, తీసుకొచ్చారా? ఇదిగోండి మేడం, మీ దగ్గర తీసుకున్న డబ్బులు. చాలా థ్యాంక్స్ అండి. ఓసారి చెక్ చేసుకోండి. ఉమ్. ఇదిగో అల్లుడు, నీ డబ్బులు. కరెక్ట్గా ఉందో లేదో లెక్క చూసుకో. అల్లుడు, నన్ను క్షమించు అల్లుడు. నేను తెలియక చేశాను. సరే అత్తయ్య, నేను ఇంక వెళ్తాను. అల్లుడు, ఇప్పుడు నువ్వు ఎక్కడికని వెళతావు? పర్లేదు అత్తయ్య, నేను బయట పీజీఓ హాస్టల్లో తీసుకొని అందులో ఉంటాను. ప్లాన్ చేసినట్టుగా ఏ క్యాబో తీసుకొని నేనే బిజినెస్ చేసుకుని బతుకుతాను. బయటికి వెళ్ళి ఎందుకు కష్టపడాలి అల్లుడు? ఇక్కడే ఉండొచ్చు కదా. పర్లేదు అత్తయ్య, నేను బయట ఉంటాను. వస్తాను పల్లవి. ఉమ్.